నేను ఫోన్ చేస్తాను మరి రేపు నుంచి. ఏ వార్డ్ ఏంటి ఇది? 19th వార్డ్. తొందరగా మనోహరాయ కార్తికాయ మంగళం ఆదిశక్తి పరాశక్తి అఖిల శక్తి మంగళం ఆది పరాశక్తి అఖిల శక్తి మంగళం. అలా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఆదోనిలో నకాతి లేఅవుట్ నందు మంచినీటి వ్యవస్థ కొరకు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గారిని పిలిపించడం జరిగింది. వారి సమక్షంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. దాంతోపాటు మా కాలనీకి రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. దయచేసి దాన్ని గుర్తించి కొంచెము శాంక్షన్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ఇక్కడ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, ఇంకా ఏం కావాలా? అమ్మ రోడ్డు డ్రైనేజ్ చాలా ఎఫెక్టివ్ ఉందమ్మా. ఎలక్ట్రికల్ చేయించుకున్నామా ఉందమ్మా. డస్ట్బిన్ కావాలి ఫస్ట్. అంటే డస్ట్బిన్ లేదు, డైలీ కలెక్షన్ చేస్తారు కదా, అది కావాలి. డైలీ ఉండే డ్రైనేజ్ క్లీన్ చేసినా కూడా కొద్దిగా తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది. కొద్దిగా ఈ రెండు కొద్దిగా అప్పుడప్పుడు దోమలకు సంబంధించిన పిచికారి మందు ఏమో ఇస్తారు కదా, అది కొద్దిగా చేస్తే బాగుంటుంది. దాదాపుగా 48 ఇండ్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఈ ఏరియాలో. వాటికి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎంట పడితే ఇప్పుడు స్టార్ట్ అయింది. దాంతోపాటు రోడ్డు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ మనవి చేసుకుంటున్నాం అంతే. ఇంకోటి పైప్ లైన్ వేసినారు అది. అవును సార్. ఎంత దూరం వేస్తున్నారు, ఎంత బడ్జెట్తో? బడ్జెట్ వచ్చేసి 14,50,000 రూపాయలు. దాదాపుగా ఎన్ని అడుగులు ఇది? ఎన్ని మీటర్లన్నా? 300 మీటర్లు, 400 మీటర్లు. 400 మీటర్ల కార్యక్రమం, పైప్ లైన్ కార్యక్రమం జరుగుతుందన్నా. 400 మీటర్లు. ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేస్తుందన్నా? దాదాపు 60 కుటుంబాలకు మంచినీటి వ్యవస్థ లేదన్నా 2 సంవత్సరాల నుంచి. 8 ఇంచుల పైప్ ఎంత దూరం వస్తుంది? 8 ఇంచుల పైప్ వచ్చేసి దాదాపుగా 100 మీటర్లు అన్న. 150 మీటర్లు లేదన్నా 100 మీటర్లు. మిగతాది 4 ఇంచుల పైప్ లైన్. అన్న మల్లికార్జును అన్న పేరు, సార్ పేరు రామాంజనేయ సారు, శ్రీనివాసాచారి, శ్రీనివాస్, నాగరాజు, రమేష్ గౌడు, ప్రసాద్, చెప్పు పక్కన సీను ఉన్నారు కదా, శ్రీనివాస్. అన్న కాంట్రాక్టర్ షఫీవుల్లా అని చెప్పేసి అన్న పేరు. విజయవాడ ఎక్కడి నుంచి ఎక్కడ 3 సందులు ఉన్నాయి సార్. ఈ చిన్న 4. ఈరోజు ఆదోనిలోని మున్సిపాలిటీ 19వ వార్డులో నకాతి లేఅవుట్ అంటారు. ఇక్కడ పేరు మార్చాల్సి ఉంది ఇప్పుడు. దీంట్లో మంచినీళ్లకు సంబంధించి 9 ఇంచుల పైప్ లైన్, మంచి పవర్ఫుల్గా నీళ్లు వచ్చే విధంగా ఈ 3 వీధులకు సరిపోయేలాగా సుమారుగా 14,50,000 రూపాయలతో మంచినీటి పైప్ లైన్లు పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. 3 నెలల్లో పూర్తవుతుంది. పూర్తయితే ఈ 3 వీధులకి కూడా బాగా రెగ్యులర్గా మంచిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదే సందర్భంలో నేను ఒక విజ్ఞప్తి కూడా చేస్తాను.
కూటమి నాయకులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3 పార్టీల కార్యకర్తలు కూడాను అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా ఫోన్లు చేస్తా ఉన్నాం వాళ్ళకి. ఈ కాలనీల్లో ఉంటే ఆ కాలనీలో ఉన్నటువంటి లీడర్స్ ఈరోజు జనసేన వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు ఒకరిద్దరే కనపడతా ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు. ఏ కాలనీలో ఆ కాలనీ అభివృద్ధి చేసే సందర్భంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చురుగ్గా పాల్గొంటే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఎలాగో కష్టపడుతూ ఉన్నాం, ఆ ఊరిని అభివృద్ధి చేస్తా ఉన్నాం, లేదా ప్రతి వీధిని కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనం చేస్తున్న పనుల్ని ఎఫెక్టివ్గా కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.